నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, మీ రాత మార్చుకోవాలంటే గీత చదువుకోవాలి. గీత అంటే భగవద్గీత. ఈ భగవద్గీత అనేది సర్వ మానవాళి కోసం. అర్థం చేసుకున్న వారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. జీవితం అంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకం భగవద్గీత. రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతి అది, లేక ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీలా? అది కేవలం హిందువులుగా పని పాట వదిలేసి సన్యాసించమని చెప్తుందా భగవద్గీత? కాదు, ఇవన్నీ అపోహలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్ళు మతం అని కాకుండా దీన్ని ఆమోదించి పాటిస్తూ ఉన్నారు. భగవద్గీత హిందువులది కాబట్టి నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనేవాళ్లతో సమానం. గీత భారతీయులందరిదీ. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకి ప్రమోషన్ కావాలి అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరి ఏం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థవంతంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించిన అవసరం లేకుండానే ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేది అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించుకో అని. సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్న 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండడమే సన్యాసం అంటే. ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి అంటే దాని అర్థం అన్నింటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నింటినీ ఇంద్రియాల సాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి. ఒక క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి, అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు. ఆ మర్నాడు మామూలైన ఆట తీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మ్యాజిక్. మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించటం ఎలాగో భగవద్గీత చెప్తుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. నేను అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకి, కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏకాగ్రతతో, ఒక బాధ్యతతో ఆడతాడు. అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదు అనుకుని చూడండి, ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే. అసలు భగవద్గీత ఏం చెబుతుంది? నెంబర్ 1, ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 2, కర్తవ్యం గురించి చెబుతుంది. 3, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. 4, ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 5, సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. 6, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. 7, ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెబుతుంది. 8, జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మికం అంటే ఏమిటో చెప్తుంది. 9, ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెప్తుంది. 10, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏమిటో చెప్తుంది. 11, మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 12,
పరమాత్ముడికి ఎవడు ఇష్టడో చెబుతుంది. ఆయన చేరే మార్గం చూపిస్తుంది. 13 కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది. 14 నీలానే ఇతర ప్రాణికోటిని ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అందుకే మరొకసారి చెప్తాను, భగవద్గీత అనేది సర్వ మానవాళి కోసం. అర్థం చేసుకున్న వారు ధన్యులు. నిన్ను, నన్ను, మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెప్తుంది. కాబట్టి గీత చదువుకో, నీ తలరాత మార్చుకో. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి.